నంద్యాల 1వ వార్డు అరుంధతి నగర్లో నిలిచిపోయిన వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులను రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫరూక్ పరిశీలించారు. నంద్యాల పట్టణంలోని 1వ వార్డు అరుంధతి నగర్లో 90 లక్షల నిధితో నిర్మిస్తున్న నీటి ట్యాంకు పనులు నిలిచిపోయాయి. దీనితో మంత్రి ఫరూక్ ట్యాంక్ నిర్మాణాన్ని పరిశీలించారు. మున్సిపల్ అధికారులు స్థానిక నాయకులతో కలిపి నిర్మాణ ప్రాంతాన్ని సందర్శించి పనుల పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. మంత్రి ఫరూక్ మాట్లాడుతూ గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో 80% పనులు పూర్తయి 20% పనులు మాత్రమే మిగిలి ఉన్నాయని, వాటిని గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 5 ఏళ్ల హయాంలో పూర్తి చేయలేకపోయిందని, అనంతరం కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత వార్డు ప్రజల తాగునీటి ఇబ్బందులను శాశ్వతంగా పరిష్కరించేందుకు నిలిచిపోయిన వాటర్ ట్యాంక్ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని సంకల్పించడం జరిగిందని, ఇందుకోసం డిపిఎస్ మరియు ఎల్ఆర్ఎస్ నిధుల నుంచి 90 లక్షలు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. ఈ నిధులతో ట్యాంక్ స్లాబ్ పనులు, పైప్ లైన్ అనుసంధానం, పెయింటింగ్ పనులు మరియు అవసరమైన ఇతర మరమ్మతులు వేగవంతంగా పూర్తి చేసి త్వరలోనే ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నంద్యాల మున్సిపల్ కమిషనర్ శేషన్న, టీడీపీ రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్, నంద్యాల మార్కెట్ యార్డ్ డైరెక్టర్ సుమలత, నంద్యాల 1వ వార్డు టీడీపీ నాయకులు గురుప్రసాద్ పలువురు పాల్గొన్నారు. పోయిచ్చారు అడగట్టాం. సరే ఊరు బాగా పెరిగిపోయింది, మన జనాభా దీనికంటే 200 మన జనాభా పెరిగిపోయింది, అవసరాలు బాగా పెరిగిపోయినాయి. వాటి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆ రోజుల్లో మనం దీన్ని శాంక్షన్ చేసాం. దీన్ని కడుతూ 10 సంవత్సరాలు అయిపోయింది. అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ పెరుగుతూ అది వాస్తవం ఎంత ఉందో కానీ అది ఎంతవరకు పోయిందో అంతవరకు పోయాల్సి వచ్చింది. తప్పని పరిస్థితి. 10 సంవత్సరాలు అయిపోయింది. కాబట్టి ఇప్పుడు కమిషనర్ శేషన్న గారు ఉన్నారు. కాబట్టి దీన్ని త్వరితగతి అప్పుడు సత్యనారాయణ ఉన్నప్పుడు కూడా వచ్చాం మనం ఇక్కడ. సత్యనారాయణ కూడా ఇంజనీర్ కంప్లెక్స్ ఆయన కమిషనర్ 2 చేశాడు. ఆయన ఉన్నప్పుడు ఆయన డిజైన్ చేశాడు. ఇదంతా కొంచెం పర్వాలేదు, ఇంజనీర్గా తలకాయ ఉన్నోడే, మీకు అందరూ బాగా చేశాడు అది. కాబట్టి ఇది కంప్లీట్ చేసే అవసరం ఉంది. ఇప్పుడు దీని అవసరాలు చాలా ఉన్నాయి. మనం ఏదైతే పేట చదివినా అవన్నీ బాగా పెరిగిపోయినాయి. ఇప్పుడు నరిగడ్డ ఇప్పుడు యాడ్ నుంచి ఎక్కడికి పోయింది, ఇది కూడా ఎక్కడికి పోయినారు చాలా. గుడి చెప్పింది కదా, ఆ గుడి వెనకాలంటే ఊరుంది మళ్ళీ. కాబట్టి సేవ చేయాలా, ప్రజలకు సేవ చేయడానికి వచ్చినాము. ఆ బ్రిడ్జి ఉంది, దాన్ని పెట్టాము అంటే ఇక దీని లెక్క ఎందుకు చేయాలి 5 ఏళ్ళని. అది కూడా ఏం చేయాలి 5 ఏళ్ళు నా కోసమా, నాకు అందరి కోసం, ప్రజల కోసం. మేము అది కూడా చెప్పారు, మా పొలం దగ్గర దిగుతుంది ఇప్పుడు పగా ఈదికి ఇచ్చినాము, దానింటే మేము ఏమన్నా దాన్ని కూడా ఏదో చేస్తామని చెప్పి త్యాగం చేస్తామని చెప్పినాం. అది చేయాలి 5 ఏళ్ళు. సంతోషం. మళ్ళీ 1వ వార్డు హరిజనవాడు అన్న ఇన్ఛార్జ్ కూడా లేడు. కానీ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ వచ్చి దీని కమిషనర్ గారి మీద బాధ్యత. ఆయన కూడా నిందారుడు కాబట్టి ఇదే దారిలో పోవాలా మీరు కూడా. సారథి రెడ్డి నేను ఇదే దారిలో పోవాలని చెప్తే సిమెంట్ రోడ్ వేసి మరి నడిచేదాకా. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.